నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్న జై భవానీ యూత్ అసోసియేషన్ సభ్యులు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 2008లో ప్రారంభమైన జై భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 8,000 మందికి పైగా రక్తదానం చేయించినట్లు యూత్ సభ్యులు వినోద్ కుమార్ తెలిపారు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ అవసరమైన రక్తదానం చేయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. పట్టణానికి చెందిన జై శ్రీరామ్, అశోక్, బజరంగ్ దళ్, రజనీకాంత్ ప్రారంభించిన ఈ అసోసియేషన్ ఎంతో మందికి పునర్జన్మ అందించారు. ఇంతటి మహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారందరికీ తాండూరు పట్టణ ప్రజలు, ప్రముఖులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వికారాబాద్ జిల్లాలో ఎవరికైనా రక్తం అవసరం వస్తే కింద నెంబర్లకు సంప్రదించాలని కోరారు. 8997867484 9849648873 సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జై భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఒక మహిళకి బి పాజిటివ్ రక్తం అవసరం ఉందంటే వెంటనే బాలరాజ్ అనే యువకుడు, మా మిత్రుడు రక్తదానం చేయడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 2008లో జై భవానీ యూత్ అసోసియేషన్ మన తాండూరు పట్టణం చెందిన జై శ్రీరామ్, అశోక్ అన్న గారు మరియు బజరంగ్ దళ్, రజనీకాంత్ అన్న గారు వారు ప్రారంభించారు. వారి సహకారంతో ఈరోజు చాలా మందికి కూడా అంటే దాదాపుగా 2008 నుంచి 2026 వరకు 8,000 మందికి పైగా మేము రక్తదానాలు చేయించడం జరిగింది. సో మాకు ఈ అవకాశం కల్పించిన భగవంతునికి మరి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా వికారాబాద్ జిల్లా లోపలనే కాదు, హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఎవరికి ఎక్కడ ఏ గ్రూప్ బ్లడ్ అవసరం ఉన్నా కూడా మేము ఇవ్వడానికి మా యూత్ సభ్యులందరూ కూడా ముందుకు వస్తారు. కాబట్టి మా నెంబర్ వచ్చేసి మేము కింద ఇవ్వడం జరుగుతుంది. ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8978967484కి మీరు సంప్రదిస్తే వెంటనే మేము ఒక అరగంటలో, గంటల్లో మా సభ్యులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే చాలా రకాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు యాక్సిడెంట్ల కారణంగా బ్లడ్ అవసరం వస్తుంది, డెలివరీ పేషెంట్లకు బ్లడ్ అవసరం వస్తుంది. అంటే రక్తం కొరత ఉన్న స్థలంలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడ కూడా తాండూరులో 2 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది, మల్లప్ప మడిగ దగ్గర సర్దార్ పటేల్ చౌక్ వద్ద కూడా ఒక ఐస్ బ్లడ్ బ్యాంక్ ఉంది. కాబట్టి ఈ బ్లడ్ బ్యాంక్లో కూడా రక్తం అనేది అప్పుడప్పుడు మనకు దొరుకుతుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పది. కాబట్టి ఒక మనిషి ప్రాణాలు కాపాడాలంటే ఒక డాక్టర్కే కాకుండా మనలాంటి సాధారణ మనిషి కూడా లభిస్తుంది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో ఒక కొత్త నెంబర్ని ఫీడ్ చేసుకునేటప్పుడు వారి పేరుతో సహా వాళ్ళ బ్లడ్ గ్రూప్ని కూడా ఫీడ్ చేసుకుంటే మనకు తొందరగా ఎవరికి ఎక్కడ బ్లడ్ అవసరం ఉంటే తొందరగా కనుక్కోవచ్చు. సో అదేవిధంగా మనం అందరం కూడా ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంటుంది, ఫ్రెండ్స్ టు సపోర్ట్ గ్రూప్ అని. సో అది మనం కూడా అందరం డౌన్లోడ్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ యాప్ ఇక్కడ మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ గ్రూపు ఫ్రెండ్స్ టు సపోర్ట్ గ్రూప్ అని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనమందరం కూడా ఎవరికి ఎక్కడ ఏ బ్లడ్ అవసరం ఉందో ఆ బ్లడ్ని ఇక్కడ టైప్ చేసేస్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి మనమందరం కూడా ఈ యాప్ ద్వారా చాలా ఉపయోగం పొందొచ్చు. ఎవరికి ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా కూడా డోనర్స్ నెంబర్స్ ఇందులో ఉంటాయి. మనం కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ టు సపోర్ట్ గ్రూప్ అని లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన పేరు, మన మొబైల్ నెంబర్, మన అడ్రస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా కూడా 45 కిలోల బరువు ఉండి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చండి. రక్తదానం చేయడం ద్వారా ఏదో ఇబ్బంది అవుతుంది, శరీరము అలసిపోతుంది, శరీరంలో మార్పులు వస్తాయి అనుకుంటే అదంతా కూడా బూటకమే. కాబట్టి రక్తం ఇచ్చిన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఆయనకు ఎటువంటి రోగాలు కూడా రావని చెప్పి మేమందరికీ చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.